హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష రాణి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి అందరూ చెప్తూ ఉంటారు కదా, కంపల్సరీ తీసుకోవాలి అనేది. సో అది మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్తే కనుక ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, హార్ట్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట ఒమేగా 3 అనేది. ఓకే, ఒమేగా 3 అనేది మనం రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవడం ద్వారా మనకి ఎస్పెషల్గా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే దాంతోపాటు బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, జాయింట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఒమేగా 3 అనేది. ఓకే, అండ్ అలాగే అంతేకాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా దాని నుంచి బయటపడడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఐ హెల్త్కి కూడా ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. ఓకే, అండ్ ఒమేగా 3 అనేది ఒక్కొక్క దానికి ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ హెల్త్కి ఒమేగా 3 ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే కనుక, ఒమేగా 3 అనేది మనం రెగ్యులర్ డైట్లో ఫుడ్ ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ మనం యాడ్ చేసుకోవడం ద్వారా, ఓకే, ఇది ఎస్పెషల్గా మనకి ఇది ఒమేగా 3 అనేది ఈపీఏ అండ్ డిహెచ్ఏ కాంబినేషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకుంటామో ఇది మెయిన్గా బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి, బాడీలో బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కార్డియాక్ హెల్త్, మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనకి హార్ట్ బీట్, కొంతమందికి ఫాస్ట్ హార్ట్ బీట్ ఉంటుంది కదా, సో ఆ హార్ట్ బీట్ని కూడా నార్మలైజ్ చేయడానికి కూడా ఒమేగా 3 అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫ్యూచర్లో ఏదైనా స్ట్రోక్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి హార్ట్ రిలేటెడ్ ఏదైనా సరే హార్ట్ హెల్త్ కోసం చాలా చాలా హెల్ప్ అవుతుంది ఒమేగా 3 అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఒమేగా 3 అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఎస్పెషల్లీ మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి అండ్ బ్రెయిన్కి నర్వ్స్కి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా జరగడానికి కూడా ఒమేగా 3 అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒమేగా 3 అనేది ఒక కీ రోల్ లాగా ప్లే చేస్తుందండి, మెయిన్ న్యూట్రియంట్ అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా మెయిన్గా మన బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా ఒమేగా 3 అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మర్చిపోవడం అలాంటివి. సో అలాంటివి కూడా రాకుండా చూడడానికి మనకు ఒమేగా 3 అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మూడ్ అండ్ మెంటల్ హెల్త్. సో మెయిన్గా స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే, ఒమేగా 3 ఫ్యాట్స్ అనేది రోజు తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న ఈపీఏ, ఎస్పెషల్లీ ఈపీఏ అనేది ఏదైతే ఉందో అది మనకి డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ రాకుండా చూసుకోవడానికి, వాటిని మేనేజ్ చేయడానికి, ఆ సిమ్టమ్స్ని కూడా రాకుండా చూసుకోవడానికి, మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అండ్ అదర్ బెనిఫిట్స్ అంటే ఒమేగా 3 ఓన్లీ దీనికే కాకుండా ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో దానికోసం మనం చూసుకుంటే కనుక మెయిన్గా మనకి ఐ హెల్త్ బాగుండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మాక్యులర్ ప్రాబ్లం ఏదైతే వస్తుందో, అంటే ఐసైట్ ప్రాబ్లం ఇలాంటివి ఏవైతే వస్తాయో సో దాన్ని రాకుండా చేస్తుందన్నమాట ఒమేగా 3 అనేది. అండ్ అంతేకాకుండా ఇంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి ఒమేగా 3లో. సో ఎప్పుడైతే డైలీ కన్జ్యూమ్ చేస్తామో మనకి ఎస్పెషల్గా రూమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఐబిడి ప్రాబ్లం కూడా రాకుండా చూసుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఒమేగా 3 అనేది. అండ్ ఇది బోన్ డెన్సిటీకి అలాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా మనకి ఒమేగా 3 అనేది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కావాల్సిన చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మరి ఎలాంటి సోర్సెస్ నుంచి ఒమేగా 3 ఉంటుంది? ఫుడ్ సోర్సెస్లో. ఓకే, ఫుడ్ సోర్సెస్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఫిష్లో, అంటే నాన్ వెజ్లో వచ్చేసి ఫిష్లో కూడా సాల్మన్ ఫిష్ వీటిలలో గుడ్ ఒమేగా 3 అనేది ఉంటుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ దాంట్లో అంటే వెజిటేరియన్ సోర్సెస్లో అయితే కనుక ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అలాగే అండ్ దాంతోపాటు వాల్నట్స్ ఇట్లాంటి వాటిల్లో మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి ఒమేగా 3 అనేది ఎఫిషియెంట్గా వస్తుంది. ఓకే, అండ్ సప్లిమెంటేషన్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఒమేగా 3 అంటే హెర్బల్ లైఫ్ లైన్, దాని గురించి మనం డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మరి ఇలాంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఎవరికైనా
ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.